ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇలా వీడియో తీసి ఇలా మాట్లాడి వీడియో తీసి చాలా రోజులైంది. ఈరోజైతే గిఫ్ట్ల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకు హాల్లో కూర్చున్నాను అంటే ఆ రూమ్లోకి చేసుకుంటాను వీడియోలు. ఇంకా నాకు ఏమీ వినపడదు, చక్కగా ఉంటుంది. అయితే ఆ రూమ్లో ఏసీ పోయింది, ఫ్యాన్ కూడా లేదు. మరి ఏసీ రూము మూల బందోబస్తు ఉంటుంది కదా, ఇండోర్ అయ్యి తీయం కదా, దానివల్ల చిన్న గాలి రాదు. ఈ ఎండ వేడికి ఆ రూమ్లో చేయలేక ఇలా హాల్లో కూర్చొని లైవ్ చేస్తున్నాను. చక్కగా ఇదిగో ఇప్పుడు వీడియో చేస్తున్నాను. మరి ఇలా ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటున్నానండి. అది బాగా ఊరొచ్చేస్తుంది. లైవ్కి అంత సమస్య లేదు, ఇలా వీడియోలకి సమస్య ఉంటుందంటే కదా అందుకు చేయటం లేదు. ఈరోజు తప్పదని కూర్చున్నాను. ఆ ఫ్యాన్ కూడా ఊరొచ్చేస్తుంది చూసారా. అయితే గిఫ్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ గిఫ్ట్లు అనేది ఒక వ్యసనంలాగా అయిపోయింది. గిఫ్ట్లు ఇవ్వకపోతే ఫంక్షనే కాదు, అది చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా, మరి అశుభమా శుభమా, ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజైనా పెళ్ళి రోజైనా, మరి మిచ్చరు ఫంక్షన్ అయినా ఇంకా వేరే ఫంక్షన్ అయినా గిఫ్ట్లు ఇవ్వాలి అంతే. గిఫ్ట్ ఇవ్వకపోతే అది ఫంక్షన్ లెక్కలోకి రావటం లేదండి. ఆ ఫంక్షన్ చేశారు కానీ గిఫ్ట్లు బాగోలేదు, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వలేదు. బాగా చిన్న ఫంక్షన్ అనుకోండి, గిఫ్ట్లు పెట్టలేక మానేశారు అనుకోండి, గిఫ్ట్లు ఇవ్వలేదు. ఇంత చేసుకున్నారు కదా, 10 మంది కదా, 20 మంది కదా, ఏదో గిఫ్ట్లు ఇచ్చేస్తే సరిపోను కదా, గిఫ్ట్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉన్నారు. అమ్మయ్య వీళ్ళు గిఫ్ట్లు ఇవ్వలేదు హ్యాపీ అన్నవాళ్ళు ఉండరు. వచ్చిన తర్వాత ఏమంటారు, ఎందుకు ఈ గిఫ్ట్లు, ఎంతమందో ఇస్తున్నారు, తెచ్చినవన్నీ ఏం చేసుకుంటాం, అయ్యో నేను చీలు కూడా తీయలేదు, కవర్ కూడా తీయలేదు, అలా పేర్చాము, అన్నీ గిఫ్ట్లే, ఏం చేసుకుంటాం, ఎందుకో ఈ గిఫ్ట్లు ఇది అలా అంటారు. ఎవరన్నా ఫంక్షన్ మొదలవుతే ఏం గిఫ్ట్లు ఇస్తున్నారు, వీళ్ళు ఏమన్నా పెద్ద గిఫ్ట్లు ఇస్తారేమో అని ఆరాటపడతారు. లేదనుకోండి ఆ ఫంక్షన్కి వీరు వెళ్ళలేదనుకో, ఇంకొకళ్ళు వెళ్ళారనుకో, ఏమండి వాళ్ళు ఏం గిఫ్ట్లు ఇచ్చారేంటి అని అడుగుతారు. వాళ్ళు అది ఇచ్చారా, మనం మేము ఆ ఫంక్షన్కి వెళ్ళామా, వాళ్ళు ఇంకా మంచి ఇచ్చారండి అని అంటారు. ఇంకొకటి చెప్పనా, గిఫ్ట్ కోసం ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారండి. నిజంగా గిఫ్ట్ పట్టుకెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్తే ముందు అక్కడ గిఫ్ట్ తీసేసుకోవాలి, రిటర్న్ గిఫ్ట్ అప్పుడే తృప్తి అవుతుంది. అలాగా అయిపోయింది ఏమండి. ఇక రాను రాను ఏమైందంటే, ఏదో ఎన్ని మాటలు అనుకున్నా ఇదే మాట, ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఎందుకు, పులి ఎలాగన్నది తినేస్తుంది కదా, ఒళ్ళు కాల్చేసుకుందాము అని. పులి ఏమో చూసి చూడకుండా వెళ్ళిపోయింది. ఒళ్ళు కాల్చుకుని నక్క బాధపడుతుంది. అదేనండి ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చే వరుస అలానే ఉంటుంది. ఎందుకంటే వారు చూసి వీరు, వీరు చూసి వారు, ఒకరిని చూసి ఒకరు. గిఫ్ట్ అనేదే తప్ప అది ఎందుకు పనికొస్తుంది, అది ఏంటి, ఎంత రేటు, ఇది అవసరమా, ఏమీ లేదండి, ఏమీ లేదు. వారు అలా ఇచ్చారనుకోండి, మనం ఇలా ఇవ్వాలి. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆడవాళ్ళదేనండి ఎక్కువ గిఫ్ట్లు అనేది. ఫంక్షన్కి వెళ్తారు, చూస్తారు, వీళ్ళు ఇలా చేశారు కదా, రేపు మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా, మనం ఇలా చేయాలని ఆడవాళ్ళు నిర్ణయించుకుంటారు, మగవారి మీద ఒత్తిడి పెడతారు. అది చిరిగి శాటంత అవుద్ది, శాంతోడంత అవుద్ది, ఇలా జరుగుతుందండి అని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే మగాళ్ళు తక్కువగానే ఉంటారండి, ఈ గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్నా ఎదరికి వెళ్ళరు మగవాళ్ళు. ఎందుకంటే వారు ఎవరు కూడా కష్టపడేవారు అలా అని కాదు, మగవారు అనేది ఎదరికి వెళ్ళరు. ఇదంతా ఆడవాళ్ళ వల్లే 90% నేను అంటాను. నేను ఒక ఆడాన్ని అయి ఉన్నా కూడా చెప్పవలసిన మాట చెప్పాలి కదండి. సరే, ఇంకా వారు అలా చేశారంటే వీరు ఇలా చేశారు, ఏముందండి, కోటి వచ్చి ఇది జరుగుతుంది కదా, ఇంకోటి ఏదన్నా వచ్చి ఇది వదిలేస్తారో దాని గురించి మాట్లాడుకుంటారు. సపోజ్ మన ఇంటి ఎదురు ఉన్నవాళ్ళు బాగా చేసి ఫంక్షన్ చక్కగా గిఫ్ట్లు అయ్యి ఇచ్చి చేశారనుకో, అబ్బాయిలు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, ఇలా గిఫ్ట్ ఇచ్చారు, అలా ఇచ్చారు, అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ వెనకాల ఇంట్లో వాళ్ళకి వస్తుంది అనుకోండి, ఇది వదిలేస్తారు, దాని గురించి చెప్పుకుంటారు, అంతే కదండి. ఇంకోటి వచ్చే వరకు ఇది చెప్పుకుంటారు అని మా నాన్నగారు అనేవారు. అది నిజంగా వాస్తవమైన మాట. సరే, ఇప్పుడు ఎవరన్నా ఎదరికి వెళ్ళి, ఏమండి
గిఫ్ట్లకి ఇంత అయిపోతుంది కదా, భోజనాల కన్నా గిఫ్ట్లు ఎక్కువ అవుతున్నాయి మనకి కదా. కాబట్టి గిఫ్ట్లు అనేది తగ్గించేయండి. ఇవ్వకపోతే ఏముందరో రోజులు చెప్పుకుంటారు అని సలహా ఇద్దామనుకున్నా వాళ్ళు ఏమనుకుంటారు భయ, ఎందుకంటే చేసుకుంటున్నామని వాళ్ళు ఎందుకు ఆబ్జెక్ట్ చూస్తున్నారు అనుకోవచ్చు, అనుకుంటారు కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు. ఎందుకులే మనకని ఏళ్ళు అనుకోవచ్చు. సలహా పాటించేలాగుంటే చెప్పవచ్చు, అది తప్పుగా తీసుకునేలాగుంటే ఎలా చెప్తాం మనం? ఏమంటే చెప్పలేం కదా. అయితే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు నాలాంటి వాళ్ళని సొరవ చేసి అలా కాదండి, ఎందుకు చక్కగా ఓ జాకెట్ ముక్క పెట్టండి, మీరు అనుకున్న గిఫ్ట్ మీద జాకెట్ ముక్క తక్కువ అవుతుంది, కాటను మీటర్ ముక్క తీసుకోండి, డిజైన్ ముక్క ప్లేన్ ముక్క మీ ఇష్టం, సిల్క్ అనేది వద్దు, ఫుల్ కాటను. మీరు డిజైన్ ముక్క కాకపోయినా పర్వాలేదు పెట్టండి మీటర్ ఉండేటట్టు అని చెప్పేమి సలహా అనుకోండి. చేస్తారు, ఒక్కొక్కరు చేస్తున్నారండి, చేయించగలిగాను, ఇద్దరు ముగ్గురు చేస నేను చెప్పాను. ఒక్కొక్కరు ఉన్నారనుకోండి జాకెట్ ముక్క లాంటిది. ఇప్పుడు జాకెట్ ముక్కలు కూడా ఇవ్వటం ఎక్కువే అయిందిలేండి, గిఫ్ట్ తగ్గించేసి జాకెట్ ముక్క ఇస్తున్నారు. జాకెట్ ముక్క లాంటిది అంతే, అది సిల్క్దా చిన్నదా అవసరం లేదు, వాళ్ళకి అవసరపడు, సిల్క్ది చిన్నదే ఇస్తున్నారు, సిల్క్ ముక్క చిన్నదే. అదే వాళ్ళ అవసరమా, వాడుకుంటారా ఇది ఇచ్చిన తర్వాత, వాళ్ళకి ఉపయోగపడుతుందా ఇది, అది లేదు. ఆ జాకెట్ ముక్కల్లో కూడా జాకెట్ ముక్క లాంటిదని మాత్రం ఇచ్చేస్తున్నారండి. ఏం చేస్తారు, అది పనికి వస్తుందా? వారు ఇంకొకరికి ఇస్తారు బొట్టు పెట్టి, ఆరు పట్టుకెళ్ళి అక్కడ వాడేసి ఇస్తే ఇంకొకరికి ఇస్తారు, అలా తిరుగుద్ది, సిగుకుపోతుంది అంతే. అదే మనం మీటర్ ముక్క డిజైన్ ముక్క కానీ ప్లేన్ ముక్క కానీ ఇచ్చినట్లయితే ఒకవేళ వారికి మ్యాచ్ అయితే తప్పకుండా కుట్టించేసుకుంటారు కాటన్ ముక్క. ఎవరైనా కూడా ఒక చీర మీద 4-5 జాకెట్లు కట్టుకుంటున్నారు, ఎందుకంటే డిజైన్ బట్టి వేసేసుకుంటున్నారు. మరి అలా నేను కుట్టుకున్నదేనండి ఇది, ఇలాంటి 3 ఎన్నో కుట్టుకున్నాను నేను. అయితే అలా జరుగుతుంది కదా. ప్లేన్ ముక్క అనుకోండి, సరే వీరికే లైనింగ్ అవసరమైనా కూడా వేసుకుంటారు, పాడు చేయరు. లేదు ఎవరికన్నా బొట్టు పెట్టి ఇచ్చినా వాళ్ళైనా ఇంకొకరికి కాళ్ళు ఇచ్చినా ఎవరో ఒకరు ఉపయోగించేసుకుంటారు. అది 4-5 దగ్గర తిరగవచ్చు. మీటర్ ముక్క, కాటన్ ముక్క, పువ్వుల ముక్క, ప్లేన్ ముక్క ఏదైనప్పటికీ కూడా జాకెట్ ముక్క, అదండి జాకెట్ ముక్క అంటూ నాకు అలవాటు కదా చెప్పేస్తున్నాను. ఏదైనా తిరిగినప్పటికీ ఎవరో ఒకరు ఉపయోగించుకుంటారు. అది శివుపోతుంది, పాడైపోద్ది, పక్కన పాడేస్తారు అనేది ఉండదు. మనం ఎంత చేస్తాం, 1000 ముక్క కొనాలనుకుంటున్నాం, ఎంత అవుతుంది, ఎన్ని డబ్బులు అవుతుంది, 50 రూపాయలకు వస్తుందని కొనేస్తారు, తక్కువ అవ్వదు కదా. ఆ 50 రూపాయలకు వచ్చిన ముక్కలు 1000 ముక్కలు కొన్నారంటే ఆ డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏంటి సిల్క్ ముక్కలు చిన్న ముక్కలు మాట నేను అంటుంటాను. అలాంటి చిన్న ముక్కలు కొనేసేసి 50 రూపాయలకు వచ్చేస్తుంది ముక్క, 40 రూపాయలకు వచ్చేస్తుందని 1000 మంది పెట్టినది 1000 ముక్క కొనేసేస్తారు. ఎంత డబ్బు అండి అది. ₹1 ఎవరికన్నా ఉపయోగపడిందా? ఎవరన్నా కుట్టించుకుని ఒంటి మీద పెట్టుకోనా కొనుక్కొస్తుందా ఆ మొక్క? అలాంటి జాకెట్ ముక్కలు కొని పెట్టేస్తున్నారు. ఇప్పుడు అయ్యే వచ్చినాయి. మా తమ్ముడు గారి ఇంట్లో పెళ్ళయింది, మా మేనగాడు ఇంట్లో పెళ్ళయింది, ఇద్దరు కూడా ఒకే రకం జాకెట్ ముక్కలు తీశారు. ఏ ముక్కలు? ఇప్పుడు నేను అన్న ముక్కలే. ఇప్పుడు మా మేనగాళ్ళు కూడా చూస్తుందండి వీడియోలు, అంటే ఏమందో అయ్యా అత్తే అలా చేసేమే, నిజమే కుట్టించుకోవాలి కదా, ఇలా కొన్నామే అని తనమ అంటది. అలాగని అమ్మాయి మా మేనగాడు పెట్టారు, వాళ్ళు ఒక 1000 ముక్క కొన్నారు, వీళ్ళు ఒక 1000 ముక్క కొన్నారు. ఎంత గోల్డ్ డబ్బు పెట్టారు. అవి సిలుకు చిన్నవి, మామూలుగా 70 పాయింట్ల ముక్కలే, 80 కూడా కాదండి, 80 కూడా కాదు, 80 పాయింట్లు కూడా కుట్టించుకోవడానికి అవ్వట్లేదండి. మీటర్ 100 పాయింట్ల ముక్క, మీటర్ ముక్క ఉండవలసిందే. అది కూడా కాటన్ ఉండాలి. కుట్టించుకుంటున్నారు, ఎవరికి శరీరం పట్టలేదు, చిలుకులు అవి కట్టుకోలేరు ఉన్న పొజిషన్కి. అలా చేశారండి. వాళ్ళు వీళ్ళు ఒకలాంటి ముక్కలే కొన్నారు. అందరం అనేసి మా చిన్న పాప కూడా ముఖం మీద అనేసింది, ఎందుకు ఈ ముక్కలు పట్టుకెళ్ళా ఓ పక్కన పెట్టేయడం, ఎవరికి పనికిరాని ఇలాంటి ముక్కలు కొన్నారేంటి అని. మా పాప అయితే కొంచెం గొడవ లేకుండా అనేస్తుంది. ఆ ముక్కలు వాళ్ళ పెళ్ళిలోని వీళ్ళ పెళ్ళిలోని వచ్చినాయండి. నాకు ఒక 8-10 ముక్కలు వచ్చినాయి. ఏం చేద్దాం, ఇప్పుడు నాకు అవ్వవు, సిల్క్ ముక్కలు పనిచేయవు అంటున్నారు. మరి నేను ఎవరికన్నా బొట్టు పెట్టేసాను అనుకోండి, వాళ్ళకి మాత్రం అవుతాయా? అలా పెట్టొచ్చా? నాకు పనికిరాంది
ఎదుటి వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళకి పనికొస్తుందా? పెట్టానన్న మాట కోసమే తప్ప ఉపయోగం అయ్యిందా? అవ్వలేదు కదా. అలాంటివి చేయకూడదు, అలాంటి గుణాలు పెట్టకూడదు. మనకు పెట్టారు కాబట్టి దాని గురించి మనకు తెలిసింది కాబట్టి మనం ఇంకొకరికి పెట్టకూడదు. అంటే జాకెట్ ముక్క లాంటిది చెయ్యాలి, ఫార్మాలిటీగా చేయడం కోసమే తప్ప ఎదుటి వారికి ఉపయోగపడుతుందా, అది అవసరం ఉందా లేదా, ఇది ఇలా ఇంత అవసరం అనేది లేదండి. ఇది లేదు. అలా దయచేసి చేయకండి. మీరు జాకెట్ ముక్కలే గిఫ్ట్ పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి జాకెట్ ముక్కలు పెట్టండి. ముత్తైదుకి జాకెట్ ముక్క పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ కాటన్ ముక్కలు, పువ్వుల ముక్కలు, ప్లేన్ ముక్కలు, మంచి ముక్కలు పెట్టారనుకో ఎంత బాగుందో ముక్క. ఇది పెద్ద ముక్క, నేను కుట్టించుకుంటానని కుట్టించుకుని కట్టుకుంటారండి. ఇదే మీరు ఆలోచించి చేయవలసిన పని. తప్పనిసరిగా జాకెట్ ముక్క మాత్రం పెట్టండి. అవి ఇవి కొనేసేసి ఇవ్వద్దు. ఈ గిఫ్ట్లు వ్యసనం అనేది చాలా వరకు తగ్గింది. కానీ ఇంత గాజు సీసాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకండి? ఆ సీసాలు వీళ్ళు కొనుక్కోలేరా కదా? పోనీలేండి, పగిలిపోతే బుట్టలో పడతాం, అయిపోయిందా గిఫ్ట్ అక్కడికి. ఎందుకు పనికిరాని ప్లాస్టిక్కి కూడా ఇచ్చేస్తున్నారు, టీలీ కూడా ఇచ్చేస్తున్నారు, ఇంకా ఏదో ఇచ్చేస్తున్నారు. అవి చూసుకుని మురిసిపోవడం తప్ప వాడుకోవడానికి పనికిరాం. ఎంత డబ్బో పెట్టి చేస్తున్నారు. ఏంటంటే ఇంట్లో ఎంతమందిని పిలిచారో అంతమందికి భోజనాలకు వచ్చి కన్నా గిఫ్ట్లు ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. అవసరం అంటారా? ఏ అనాథాశ్రమంకి ఒక్క 10,000 ఇచ్చారనుకోండి, ఎంతో పుణ్యం వస్తుంది కదా. ₹1,00,000 వృధాగా గిఫ్ట్లు ఖర్చు పెడుతున్నారే తప్ప వాళ్ళు చూసి మధ్యతరగతి వాళ్ళు కూడా చేయాలని ఇబ్బంది పడి చేస్తున్నారే తప్ప దాని ప్రయోజనం అనేది ఎంతవరకు అనేది ఎవరికి ఇది లేదండి. ఇంతవరకు జరుగుతూ ఉందండి. అదేనండి, మా ఆయమ్మ నేను కనపడకపోతే ఏంటమ్మా కనపడలేదు అని పిలిచి పలకరిస్తుందండి. ఇది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. మనకు వద్దులు ఎంత ఎక్కువైందని అంత జాగ్రత్తగా చెయ్యండి ఎవరైనా.